వందన వచనాలను తెలియచేస్తా ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి జకర్య గ్రంథంలోని 5 అధ్యాయాలను మనం ధ్యానం చేయడానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ, 6వ అధ్యాయంలోని కొన్ని విషయాలను మనము ధ్యానపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇప్పటివరకు 5 అధ్యాయాల్లో దర్శనాలను చూస్తా వచ్చాము. ఈ 6వ అధ్యాయంలో చివరి దర్శనం ఇది. ఇప్పటివరకు చూసిన దర్శనాలను మనము అర్థం చేసుకుంటే, ఒక ప్యాటర్న్ మనకు కనబడతా ఉంది. నేను మరలా ఒకసారి జస్ట్ అది జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. దేవుని యొక్క మహా సంకల్పం చొప్పున ఫస్ట్ ఆయన లోకం మీదకి తన యొక్క వేగులను పంపిస్తాడు. అది మొదటి దర్శనం. పంపించినప్పుడు ఆ వేగులు చెప్తా ఉన్న మాట ఏంటంటే, లోకమంతా ప్రశాంతంగా ఉంది. లోకంలో ఉన్న ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ హ్మ్, హ్మ్, నీ ప్రజలు, నీ జనులు బంధకాల్లో ఉన్నారు అనే విషయాలను వారికి తెలియచేసినప్పుడు దేవుడు చెప్తాడు, నేను వారి మీద కృప చూపించడానికి ఇష్టపడుతున్నాను. అందుకే నా సన్నిధిని వారి మధ్యలోనికి నింపడానికి, నా సన్నిధిని నేను వారి మధ్యలోనికి రావడానికి మందిరాన్ని తిరిగి నిర్మించడాన్ని ఇష్టపడుతున్నాను అంటారు. సో, మందిర నిర్మాణం కొరకు నలుగురు కంసాలను పంపిస్తారు. అలాగనే దేవుని ప్రజలను హింసిస్తా ఉన్న ఆహ్, 4 కొమ్ములను విరగగొట్టడానికి ఆ నలుగురు కంసాలు వస్తున్నారు అనే దర్శనం రెండో దర్శనంగాను. ఇక మూడో దర్శనంలో మనం చూస్తే దేవుడు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం. తన మందిరాన్ని నిర్మాణం జరిగించడానికి పునాదులు వేయడం మనం చూస్తాము. ఇక నాలుగో దర్శనానికొచ్చేసరికి యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకొని ఉండడం. సో, మలిన వస్త్రాలు ధరించుకున్న యెహోషువను దేవుడు ప్రత్యేకపరిచి, దేవుడు కడిగి వారిని కూర్చుండబెట్టి, వారి సహకారులతో కలిసి కూర్చుండబెట్టి చెప్తా ఉన్న మాటేంటంటే, 3వ అధ్యాయము 8వ వచనం నేనొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రధాన యాజకుడువైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. అంటే నీతో పాటు నీకంటే ముందుగా కొంతమందిని కూర్చోబెట్టాను. నిన్ను కూడా కూర్చోబెడుతున్నాను అందులో. కూర్చో. ఇప్పుడు నీవు, వారు నా మాట ఆలకించాలి. ఏంటంటే, చిగురు అను నా సేవకుడిని నేను రప్పిస్తున్నాను. అతనొస్తున్నాడు. అతను వస్తా ఉన్నాడు కాబట్టి మీరందరూ ఎదురు చూడండి అతని కోసం అని చెప్తారు. ఆ తర్వాత దర్శనం మనం చూస్తే సువర్ణ దీపస్తంభం. ఆ దీపస్తంభానికి ఇరువైపులా ఒలీవ మొక్కలు, ఒలీవ చెట్లు. ఇది దేవుని ప్రజలు ప్రత్యేకింపబడడం. మందిరంలో ఉన్న దేవుని యొక్క ప్రజలు దేవుని ఆత్మ చేత నింపబడడం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మందిరంలో ఉన్న ప్రజలు, మందిరం వెలుపల ఉన్న అన్యజనులు వేరుపరచబడడం మనం చాలా క్లియర్‌గా చూస్తాము. దేవుని ఆత్మ చేత నింపబడతా ఉన్న వ్యక్తులు దేవుని మందిరాన్ని నిర్మిస్తారు అనే సంకేతంతో జెరుబ్బాబేలును ముందుకు తీసుకొనొస్తారు. జెరుబ్బాబేలు శక్తి చేత గాని, బలం చేత గాని కాదు గాని, ఆత్మ చేతనే మందిరాన్ని నిర్మిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాటలన్నీ నేనెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దర్శనంలో ఈ మాటలు చాలా అవసరం. కాబట్టే నేను మీకు జ్ఞాపకం చేస్తా ముందుకు తీసుకెళ్తున్నాను. మెట్టు, మెట్టు, మెట్టు అంటే ఎంత బాగా దర్శనాన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. దేవుని యొక్క ప్రణాళికలు ఎంత ఆహ్, క్లియర్‌గా చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రీచింగ్, ఇట్ ఈస్ ఏ టీచింగ్. ఇది ప్రీచింగ్ కాదు, టీచింగ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది లోతైన భావాలను మనం గమనించాలి. జెరుబ్బాబేలు చేతులు మందిర పునాదిని నిర్మిస్తాయి. జెరుబ్బాబేలు చేతులే దానిని కంప్లీట్ జేస్తాయి. సో, దేవుని మందిరంలో ఉన్న వ్యక్తులు ఆత్మచేత నింపబడతారు అనే విషయాన్ని క్లియర్‌గా చూస్తాం. తర్వాత దర్శనంలో మనం చూస్తే గనక ఎగిరిపోతున్న పుస్తకం. అది దేవుని మందిర ద్వారానికి దగ్గరగా ఉన్న ఆహ్, కొలతలను చూపిస్తా ఉందని, దీని ద్వారా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం జేసుకోవచ్చు.
మందిరం వెలుపల ఉన్న వాళ్ళకి శిక్ష, మందిరం లోపల ఉన్నవారు ఆత్మతో నింపబడి ప్రత్యేకింపబడ్డం. కానీ అటు ఇటు కాకుండా దేవుని సన్నిధిలోనికి రాకుండా, లోకంలోనికి పోకుండా మధ్యస్థంగా ఉన్నవాళ్ళు. ఇది చాలా ప్రమాదకరమైన జీవితం. దీన్నే అంటారు కదా! "నువ్వు చల్లగా అయినా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే గనక నేను నా నోటి నుండి ఉమ్మివేయదలుచున్నాను" అని. అదే దర్శనాన్ని క్లియర్‌గా చెప్తా ఉన్నారు. ఏంటి అంటే, ఎవరైతే ఆహ్, ప్రమాణాన్ని ప్రామాణికంగా అంటే దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా లేకుండా ఉన్నారో వారి మీదకి తీర్పు రాబోతుంది అన్న విషయాన్ని క్లియర్‌గా చూస్తాము. ఆ తర్వాత దర్శనంలో మనం చూస్తాము. అది ఒక కొల. అదొక బాస్కెట్. ఆ బాస్కెట్‌ని మనం దేనితో పోల్చాము అనంటే దేవుని మందసంతో పోల్చాము. కానీ అది టోటల్‌గా ఆపోజిట్‌గా ఉంది. దేవుని మందసం యొక్క గొప్పతనం ఈ కొల యొక్క లేఖితనం మనకు చాలా క్లియర్‌గా కనబడతది. అక్కడేమో ఒక అద్భుతమైన కెరూబులుంటాయి. ఇక్కడేమో కొంగ. అక్కడేమో దేవుని యొక్క పరిశుద్ధతతో పరిశుద్ధతతో నింపబడిన ఆజ్ఞలుంటాయి. ఇక్కడేమో దోషాలు, పాపం, అన్యాయం, క్రూరత్వం ఉంటాయి. ఇలాంటి వాటినన్నిటిని తీసుకొనెళ్ళి బబులోనులో పడేస్తానంటున్నాడు. మంచి గొప్ప జీవితాన్ని తన ప్రజల మధ్యలోనికి నిలబెడతానంటున్నాడు. ఇది ఇక్కడి వరకు మనం చూసాము. ఇప్పుడు ఈ చివరి దర్శనాన్ని మనం చూస్తే 2 పర్వతముల మధ్య నేను 4 రథాలు బయలుదేరడం చూస్తున్నాను అనంటాడు. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములు అన్నాడు ఫస్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 2 పర్వతాలు. దీన్ని దైవజనులు ఎలా పోల్చారు అనంటే, ఈ 2 పర్వతాలు 2 నిబంధనలకు సూచనలుగా కనబడతా ఉన్నాయి. మొదటిది పాత నిబంధనలో ఒక పర్వతం మీద పాత నిబంధన ఆజ్ఞలు మనకు కనబడ్డాయి. అది సీనాయి పర్వతం. ఇంకొకటి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు క్రొత్త నిబంధనను ఏర్పాటు చేశారు. ఈ 2 నిబంధనల మధ్యలో నుండి 4 రథాలు బయలుదేరుతున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 నిబంధనలు పాత నిబంధనకి, కొత్త నిబంధనకి గుర్తులుగా ఉన్నాయి. పాత నిబంధన వ్యక్తులకి, క్రొత్త నిబంధనలోని వ్యక్తులు మనం చూస్తే గనక ఇద్దరిని ఐక్యపరచడం ఈ యొక్క దర్శనంలో కనబడతది. పాత నిబంధనలోని అది క్లియర్‌గా అది ప్రత్యేకింపబడిన వారికి అంటే ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి. కానీ క్రొత్త నిబంధనలో సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే సువార్తను అంగీకరించారో వాళ్ళందరికీ ఈ నిబంధనలోకి వచ్చేస్తారు. ఇక్కడ వంశము లేదు. కేవలము విశ్వాసము మాత్రమే ఉంది. గమనించారా? నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క మాటలు మనము అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 పర్వతాలు ఏ పర్వతాలండి? చెప్పండి ఎవరైనా? బైబిల్స్ ఉన్నాయి కదా? ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. ఆ 2 పర్వతాలు ఇత్తడి పర్వతాలు కనబడినది కదా? ఇత్తడి పర్వతాలు. ఎస్ ఇత్తడి పర్వతాలు. ఈ ఇత్తడి దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అనంటే, ఈ ఇత్తడి దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ జడ్జ్మెంట్. సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ జడ్జ్మెంట్. దేవుని యొక్క న్యాయపీఠమునకు, దేవుని యొక్క బలమునకు గుర్తుగా కనబడతా ఉంది. ఈ 2 కూడా మనం చూస్తే ఇట్స్ ఎలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. బ్రాంజ్ అంటే కాపరు, టిన్ను కలిపితేనే. సో మనము జాగ్రత్తగా ఆలోచిస్తే గనక 2 కలవడం, పాత నిబంధన, నూతన నిబంధన, దైవత్వము, మానవత్వము, ఇలా చాలా విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్సోడస్ 27th చాప్టర్ 1-2 వర్సెస్ మనం చూస్తే గనక మనకు అర్థమవుతుంది. ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే గట్టితనానికి. ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క తీర్పునకు. గుర్తుపెట్టుకోండి మొదటిది. రెండోది ఏంట్రా అంటే ఇత్తడి ప్యూరిఫికేషన్ అండ్ అటోన్మెంట్. ఎక్సోడస్ 30th చాప్టర్ 18-21 వర్స్ మనం తీస్తే గనక మనము వెళ్ళే ముందుగా దేవుని మందసానికి, దేవుని మందిరంలోనికి వెళ్ళే ముందుగా
మనం ఏం చేయాలి అనంటే ఇత్తడి గంగాళంలో చేతులు కడుక్కోవాలి. ఇత్తడి ప్యూరిఫికేషన్‌కి గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత మనం చూస్తే దానియేలు గ్రంథంలో మనకి కనబడతది. అక్కడ మనం చూస్తే దానియేలు గ్రంథం 2 అధ్యాయం 32-39 వచనాలు గనక మనం ఆలోచన చేస్తే ఇత్తడి డివైన్ ప్రొటెక్షన్‌కి గుర్తు. దైవికమైన రక్షణకు గుర్తు అండ్ అథారిటీ మనం ఆలోచన చేస్తే గనక మన పాపానికి సాదృశ్యంగా పాపపు శిక్షకు సాదృశ్యంగా ఉన్న సిలువను మనం చూస్తే గనక అది పాత నిబంధనలోనికి వెళ్తే గనక మనకి క్లియర్‌గా కనబడుతది. అక్కడ మోషే ఇత్తడి సర్పమును ఎత్తును ఎలాగు ఎత్తునో అలాగనే మనుష్య కుమారుడు పైకెత్తబడవలెను. గుర్తుపెట్టారు కదా! ఇత్తడి మనకి డివైన్ ప్రొటెక్షన్‌కి గుర్తు. అండ్ ఇత్తడి ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ వార్‌ఫేర్. ఇది యుద్ధానికి వెళ్ళే వ్యక్తుల చేతుల్లోని ఆయుధాలకు గుర్తుగా ఉంది. ఇత్తడితో చేసిన ఆయుధాలు మనకు తెలుసు. వాళ్ళు వేసుకునే షీల్డ్ గాని, వాళ్ళు పెట్టుకునే హెల్మెట్స్ గాని ఆ రోజుల్లో ఇత్తడితో తయారు చేస్తా ఉన్నారు. ఇది మనకి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 5, 6 వచనాల్లో కనబడతది. అండ్ ఇత్తడి సింబల్ ఆఫ్ గాడ్స్ రిఫైనింగ్ ప్రాసెస్. దేవుని యొక్క రిఫైనింగ్ ప్రాసెస్‌కి ఇత్తడి గుర్తుగా కనబడతది. ఇంకా మనము ఆలోచన చేస్తే గనక ఇప్పటికి నేను 5 విషయాలను చెప్పాను. రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. ఇది మనకి రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్ 15th వెర్స్‌లో కనబడతది. ఇత్తడి గాడ్స్ యొక్క దేవుని యొక్క మహిమను రిప్రజెంట్ చేస్తా ఉంటది. ఇత్తడి ఈ 6 విషయాలు మనము అర్థం చేసుకున్నప్పుడు ఈ దేవుని యొక్క ప్రసన్నతకు, దేవుని యొక్క జడ్జిమెంట్‌కు, దేవుని యొక్క శక్తికి, దేవుడిచ్చే ప్యూరిఫికేషన్‌కి, దేవుని యొక్క డివైన్ అథారిటీకి ఇవన్నిటికి గుర్తుగా ఉన్న ఇత్తడి పాత నిబంధనకు, క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్న ఆ 2 కొండలు మధ్యలో నుండి 4 రథాలు బయలుదేరుతా ఉన్నాయి. గుర్తుపెట్టుకున్నారు కదండీ! చాలా విషయాలు మీతో మాట్లాడాలని నేను కొంచెం త్వరగా వెళ్తా ఉన్నాను. మరీ ఫాస్ట్‌గా అవుతుంటే గనక చెప్పండి. మీ సింబల్ ఇస్తే నేను కొంచెం స్లో అవుతాను. బట్ మనం ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆ 4 రథాలు బయలుదేరుతా ఉన్నాయి. ఏంటి ఆ 4 రథాలంటే మొదటిది ఎర్రని గుర్రములు, రెండవది నల్లని గుర్రములు, మూడవది తెల్లని గుర్రములు, నాలుగవది ఆ! చెప్పండి. చుక్కల గల బలమైన గుర్రం. వెరీ గుడ్. చుక్కలు గల బలమైన గుర్రాలు. గుర్రములు. ఈ 4 గుర్రాలు మనం ఆలోచన చేస్తే 4 గుర్రాలు ఎవరు? ఏంటి అనంటే అక్కడ మరలా అడుగుతాడు. మనకొచ్చిన డౌటే జకరియా గారికొస్తాయి. ఆయన అంటాడు, "నా యేలినవాడా ఏమిటివని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగా అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోకనాథుడగు దేవుని యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్తున్న ఆకాశపు చతుర్వాయువులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇవి ఏంటి అంటే నల్లని గుర్రాలు దాని వెంట ఉత్తర దేశంలోనికి వెళ్తున్నాయి. నల్లని గుర్రం ఉత్తర దేశంలోనికి వెళ్తుంది. ఉత్తర దేశం అని అంటే గనక మనము దక్షిణ దేశం అంటే యోధా దేశం, ఉత్తర దేశం అంటే ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశానికి పైన ఉన్నదంతా ఉత్తర దేశం. దక్షిణ దేశం అంటే ఈ యోధా దేశానికి కిందున్న ఈజిప్ట్ గాని ఇవన్నీ కూడా ఐగుప్తు ఇవన్నీ కూడా దక్షిణ దేశాలు. అవేమో బబులోను ఇవంతా ఉత్తర దేశాలు, ఇవేమో దక్షిణ దేశాలు. ఇవి మనం చూస్తే కనుక నల్లని గుర్రం, తెల్లని గుర్రం ఉత్తర దేశాలకి వెళ్ళిపోతున్నాయి. చుక్కలు గల గుర్రం దక్షిణ దేశంలోనికి వస్తా ఉంది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ 4 గుర్రాలు ఏంటి అంటే దేవుని యొక్క జడ్జిమెంట్‌కి గుర్తుగా ఉన్నాయి. ఇది మనకి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోని మొదటి 3 వచనాల్లో మనకి కనిపిస్తా ఉంటది. ఏంటి అంటే 4 గుర్రాలు. ఇప్పుడు మనం బ్లాక్ తీసుకుంటే గనక దేనికి సాదృశ్యం అంటే నలుపు ఫెమైన్ అండ్ డెత్ కరువుకి, మరణానికి గుర్తుగా కనబడుతుంది.
వైట్ విక్టరీకి గుర్తుగా కనబడుతుంది. వైట్ విక్టరీకి గుర్తుగా కనబడుతుంది. సో ఇలా చుక్కలు చుక్కలు గల గుర్రం, చుక్కలు చుక్కలు గల గుర్రం, ఇవన్నీ కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రజెన్స్ని మనకి చూపిస్తూ ఉంటాయి. దేవుని యొక్క తీర్పుని సూచిస్తూ ఉన్నది. దేవుని యొక్క తీర్పుని సూచిస్తూ ఉంది. దేవుని తీర్పు రెండు రకాలుగా ఉంది. ఒకటి పాజిటివ్ వేలో ఉంది, ఒకటి నెగిటివ్ వేలో ఉంది. దేవుడు తన ప్రజలను ఎలా అంటే, ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి పాప క్షమాపణ నిమిత్తమై నిజమైన పశ్చాత్తాపం పొందుతారో వారిని మరి ఎన్నడూను వారి పాపములను నేను జ్ఞాపకం చేసుకొనను అంటాడు. మరికొంతమందిని ఎవడైతే గనక నిజ పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నారో వారికి దేవుడు శిక్షను విధించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఈ గుర్రాలు ఏం చేస్తా ఉన్నాయంటే లోకమంతా సంచరిస్తా ఉన్నాయి. లోకమంతా సంచరించి దేవుని యొక్క తీర్పుని చూపిస్తా ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది దర్శనం. ఇలా ఉన్నప్పుడు దేవుడు మరియు ఇక్కడ నుండి దేవుడు తన ప్రవచనాలను, తన వాక్కులను పంపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ వరకు మనం చూస్తే కనుక మనము దర్శనాల ద్వారా ఒక విషయాన్ని గమనించవచ్చండి. ఒకటి, దేవుడు తాను ప్రత్యేకపరిచిన వ్యక్తులను ప్రత్యేకపరిచి, తాను ఎన్నుకున్న వ్యక్తులను ప్రత్యేకపరిచి వారిని తన రక్షణలోనికి, సంరక్షణలోనికి తీసుకుని వెళ్ళడం. ఎవరైతే ఆ రక్షణలోనికి రాలేదో వారి మీద దేవుడు తన శిక్షను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ దర్శనాల ద్వారా క్లియర్గా చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే తర్వాత 9వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా ఈరోజే మనం ధ్యానం చేద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యోదయ అనువారు జఫన్యా కుమారుడగు యోషియా ఇంట నా వాయిస్ వినపడుతుంది కదమ్మా? ఓకే. యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినమనే నువ్వు ఆ ఇంటికి వెళ్ళిపోయి. అంటే ఇంకా ఏంటండి అంటే వీళ్ళు ఇంకా చేరలే. చేరే దినమున నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు అని అంటున్నారు. చేరే దినాన్న నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలి. చేరే దినాన్ని నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే వారిని అడిగి వెండి బంగారాలను తీసుకుని కిరీటం చేయించాలి. ఏమండి, ఇప్పుడు వెండి బంగారాలను తీసుకుని కిరీటములు అనుందా, కిరీటము అనుందా? కిరీటము. అంటే ఎన్ని కిరీటాలు చేయాలి? ఒకటే చేయాలి. కానీ ఒకటి చేయడానికి 2 లోహాలు ఎందుకు? యాక్చువల్గా బంగారంతో చేస్తే బంగారంతో చేయాలి, వెండితో చేస్తే వెండితో చేయాలి. కానీ బంగారం వెండి మిక్స్ చేసి ఎప్పుడైనా చేస్తారా? వెండి విమోచనకు గుర్తు అయితే బంగారం రాజరికానికి గుర్తు. ఈ రెండు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ మనకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాయి. ఏంటి అంటే ఆ రెండింటిని తీసుకెళ్ళి ఎవరినైతే కిరీటము చేసి ఎవరి మీద పెట్టాలి? ప్రధాన యాజకుడును యెహోజాదు కుమారుడైన యెహోషువ తల మీద పెట్టాలి. యెహోషువ ఎవరు? యెహోషువ ఎవరమ్మా? అక్కడ ఉంది కదా, చెప్పండి. ప్రధాన యాజకుడైన యెహోషువ అని ఉంది కదా క్లియర్గా. సో ప్రధాన యాజకుడైన యెహోషువ తల మీద కిరీటం. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. యాజకులకి కిరీటాలు ఉంటాయా? ఉంటాయా? ఉండవు, పాగాలే ఉంటాయి, తలపాగా కదా. యాజకుడికి కిరీటం లేదు. కానీ ఇక్కడ యాజకునికి కిరీటం చేసి పెట్టమంటున్నాడు. గొడ్డ పాయింట్ అర్థమైందా? అది కూడా వెండి బంగారంతో చేసిన కిరీటం. ఇది ఏంటండి? దేన్ని తెలియజేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు? యాజకులకి కిరీటాలు లేవు కదా, మరి కిరీటం ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇక్కడ చూడండి, అతనితో ఇట్లనుము ఏమని అంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును.
అతడు యెహోవా ఆలయము కట్టును. మళ్ళా ఇక్కడ యెహోవా ఆలయం వచ్చింది. యెహోవా ఆలయాన్ని కట్టడానికి ఒక బ్రాంచ్ వస్తుందంట. ప్రొఫెసీ ఆఫ్ ద బ్రాంచ్, ఒక బ్రాంచ్ వస్తుందంట. ఏంటి ఆ బ్రాంచ్? ఏంటి ఆ బ్రాంచ్? ఇర్మియా గ్రంథం ద్వారా అది మనకి తెలియకపోవచ్చు, మనకి తెలియకపోవచ్చు. కానీ యూదులకి చాలా బాగా తెలుసు. ఎందుకు అంటే ఇర్మియా గ్రంథంలో 2 సార్లు ప్రవచించబడిన ప్రవచనం అది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14 వచనం నుండి మనం చూసినా కూడా మనకి కనిపిస్తుంది. అండ్ అదే కాదు, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం నుండి చూసినా కూడా మనకి కనిపిస్తుంది. మీరు చదవండి ఇంటి దగ్గర. 23వ అధ్యాయం 5వ వచనం గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ. 33వ అధ్యాయం 15వ వచనం. 23:5, 33:15 ఇర్మియా గ్రంథంలో. ఈ 2 చోట కూడా ఒకటే, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టిస్తాను. ఎవరైతే రాబోతున్నాడో అతను ఎవరు అంటే ద రైచియస్నెస్, బ్రాంచ్ ఆఫ్ రైచియస్నెస్, ఆ నీతి చిగురు. ఏమండి? ఆ నీతి చిగురు మోడుబారిపోయిన ఒక వంశం నుండి చిగురు ఉద్భవిస్తూ ఉంటది. అది నీతి చిగురు. ఇది మనకి తెలియకపోవచ్చు, అది ఖచ్చితంగా యూదులకు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళకి చిగురు అనగానే తెలుస్తుంది. అతను ఎవరు అంటే అతడు రాజ్య పరిపాలన చేసే రాజుగా రాబోతా ఉన్నాడు. అతడు వివేకంతో భూమి మీద నీతి న్యాయాలు జరిగించే రాజు. ఈ రాజు కోసం యూదులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. చిగురు అని అనగానే వాళ్ళకు గుర్తొచ్చే ఒకే ఒక పదం ఏంటండి అని అంటే దేవుని యొక్క మెస్సయ్య, దేవుని దావీదు వంశంలో నుండి మనలను విడిపించడానికి, ఈ పాపపు బానిసత్వం నుండి, ఈ రోమన్ సామ్రాజ్యం నుండి మనల్ని విడిపించడానికి ఒక రాజు వస్తా ఉన్నాడు. ఆ రాజే చిగురు అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న యూదులకు ఇది బాగా తెలుసు. చిగురు వస్తాడు. అయితే ఆ చిగురు వచ్చి ఏం చేస్తాడు? తన స్థలములో నుండి యెహోవా ఆలయాన్ని కడతాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. యెహోవా ఆలయాన్ని కడతాడు అని చెప్తున్నాడు. అంటే యెహోవా ఆలయాన్ని కట్టడమే కాదు, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును. ఆ సింహాసనాసీనుడైన ఏలే అతను యాజకత్వము చేయగా. ఇక్కడ చాలా డిఫరెంట్ ఇది. ఎందుకంటే సింహాసనాన్ని ఆసీనుడైన వాడు యాజకత్వం చేయడు, యాజకత్వం చేసిన వాడు సింహాసనాన్ని అధిరోహించడు. ఇది ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ధర్మశాస్త్రంలో లేవీయులకు రాజ్యం చేసే అధికారం లేదు, యూదులకు మిగిలిన వారికే అది ఉంది. బెన్యామీను గోత్రంలో సౌలు రాజు అయ్యాడు, యోధా గోత్రంలో దావీదు రాజు అయ్యాడు. కానీ లేవీ గోత్రంలో ఎవరు రాజులు ఎవరు? వాళ్ళు దేవునికి యాజకత్వం చేయడానికి మాత్రమే అర్హులు, భూమి కొనడానికి కూడా అర్హులు కాదు. అలాంటిది దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే ఒక సింహాసనాన్ని ఏలే వ్యక్తి, యాజకత్వాన్ని కూడా చేసే వ్యక్తి, రెండూ కలిపి చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది డిఫరెంట్. అందుకే దేవుడికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? సౌలు ఆ బలిపీఠం మీద ఆ బలిని అర్పించినప్పుడు దేవునికి ఎంత కోపం వచ్చిందో. ఎందుకంత కోపం వచ్చింది? దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఉద్దేశం వేరు. యాజకత్వం చేయడానికి వేరే క్వాలిటీస్ ఉండాలి, రాజుగా రాజ్యాన్ని ఏలడానికి వేరే క్వాలిటీస్ ఉండాలి. అది ఒకే ఒక్క వ్యక్తి జీవితంలోనే జరిగింది పాత నిబంధనలో. మనం చూస్తే కనుక అతను ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరో చెప్పగలరా? నేను చెప్పే ముందు ఎవరైనా చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అతని పేరు చాలా చాలా సార్లు పాత నిబంధనలో ప్రస్తావించబడింది. అతను షాలేం రాజు. అతను ఎప్పుడు పుట్టాడో తెలియదు. చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? టైం వేస్ట్ అవుతుందా కదన్నా? అమ్మా, యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఆ పాత నిబంధనలో ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను మాత్రమే యాజకుడు, రాజు. షాలేం రాజు యాజకుడు.
అందుకే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున నిరంతరము యాజకుడు ఉందువు అని అంటారు. మెల్కీసెదెకు. సో ఆ క్వాలిటీస్ ఇంకెవ్వరికీ లేవు. దేవుని యొక్క యాజకత్వాన్ని చేయడానికి, రాజుగా ప్రజలను నడిపించడానికి. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. భూమి మీద నీతి న్యాయములను స్థాపించడం, దేవునితో మనుషులకు సమాధానాన్ని ఏర్పాటు చేసే ఆ సమాధాన బలులను అర్పించడం, రెండూ కలిపి చేయగలిగిన ఏకైక వ్యక్తి మరెవరో కాదు. తమ్ముడు చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు జకరియా గ్రంథంలో. ఒక చిగురు రాబోతోంది. ఆ చిగురు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడంటే చిగురు వచ్చి దేవుని యొక్క ఆలయాన్ని కడతాడు, దేవుని సన్నిధిని కడతాడు, దేవుని యొక్క మందిరాన్ని కడతాడు. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుందో. ఆ కిరీటము యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థంగా ఉంచబడి హేలేమునకు, టోబియాకు, జఫన్యా కుమారుడైన హేమానుకు ఉండును. ఇది ఎవరికి ఉంటుందంటండి ఆ కిరీటం? ఆ యోధా దేశంలో నుండి ఆ బబులోన్ దేశంలో నుండి ఎవరైతే యోధా దేశంలోనికి వచ్చేసారో, ఎవరైతే దేవుని యొక్క ప్రజల్లో కలిసిపోతున్నారో వాళ్ళందరికీ జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఆ దూరంగా ఉన్నవారు వచ్చి ఏం చేస్తారట? మళ్ళా యెహోవా ఆలయమును కట్టుదురు. చూసారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుని ఆలయాన్ని ఫస్ట్ ఎవరు కడుతున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు కడుతున్నాడు. ఆ తర్వాత ఎవరైతే దాస్యములో నుండి విడిపింపబడి దేవుని యొక్క ప్రణాళికలోనికి, దేవుని యొక్క వాగ్దాన భూమిలోనికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఆలయాన్ని కడతా ఉన్నారు. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపినని మీరు తెలుసుకుందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన యెడల ఎలాగు జరుగును అనే విషయాలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు మీతో సూటిగా స్పష్టంగా నేను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ మందిరం, ఏ ఆలయం గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు కట్టిన ఆలయం ఏంటి? వాగ్దాన భూమిలో నుండి దాస్యంలో నుండి వాగ్దాన భూమిలోనికి వచ్చిన వ్యక్తులు కట్టే ఆలయం ఏంటి? ఈ విషయాలు మనకి అర్థం అవ్వాలంటే మనము ఎఫెసీలకు రాసిన పత్రికలోని కొన్ని విషయాలను మనం చూడాలి, కొన్ని విషయాలను మనం ఆలోచించాలి. ఏంటి ఆ మందిరం అంటే? ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారా మనము ఉభయులము, ఎవరు? యూదులు, అన్యజనులైన వారు, ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. కాబట్టి మీరిక పరదేశులను పరజనులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై ఉన్నారు, దేవుని ఇంటి వారునై ఉన్నారు. చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు ఆలోచించండి. మొట్టమొదటిగా దేవుని నివాస స్థలంగా కట్టబడింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు దేవుని నివాస స్థలముగా కట్టబడవలసింది ఎవరనంటే నువ్వు నేనే, మరెవరో కాదు, నువ్వు నేనే. మనము దేవుని యొక్క నివాస స్థలముగా కట్టబడడానికి దేవుడు నిన్ను నన్ను రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనమైన తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన కట్టిన ఆలయము ఆయన దేహం అనే ఆలయం. ఇప్పుడు మనము కట్టాల్సిన ఆలయము మన దేహం అనే ఆలయం ప్రభు కొరకు కట్టాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా,
ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న, మీతో మాట్లాడుతున్న విషయం, నాతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, చెరపట్టబడిపోయిన మనము, పాపంలో చెరపట్టబడిపోయిన నీవు నేను, ఈ లోకంలో చెరపట్టబడిపోయిన నీవు నేను, ఈ ఈ లోక బాంధవ్యాలతో చెరపట్టబడిపోయిన నీవు నేను, విడిపింపబడి దేవునికి దూరస్తులుగా ఉన్న నీవు నేను విడిపింపబడి దేవుని సన్నిధానమునకు చేరి ఆయనతో సమాధానపరచబడడానికి ఆయన నీతి చిగురుగా ఈ లోకానికి వచ్చాడు. మరి నీవు నేను దేవుని మందిరంగా కట్టబడుతున్నామా? దేవుని మందిరంగా కట్టబడుతున్నామా? ఈరోజు ఈ మాటలు ముగించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఆలోచనలన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక ఎంత గొప్పది, దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవి. దేవుడు తన స్థిరమైన సింహాసనం మీద నుండి, బలమైన సింహాసనం మీద నుండి ఈ లోకంలో ఆయన జడ్జిమెంట్ ఇవ్వడానికంటే ముందే నిన్ను నన్ను సమకూర్చడానికి ఇస్తా ఉన్న పిలుపు ఇది. నీవు నేను దేవుని యొక్క మందిరంగా కట్టబడాలి. దేవుని యొక్క మందిరం, పరిశుద్ధమైన మందిరంలో విగ్రహాలకు పొందిక లేదు. మీరు దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరుగరా? ఈ లోకంతో మీకు పొత్తెందుకు? ఇది దేవుడు అడుగుతున్న ప్రశ్న. నన్ను అడుగుతున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు. మనము దేవుని మందిరాలుగా కట్టబడడానికి దేవుడు తన చిగురుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎలాగైతే కట్టబడ్డాడో, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే కట్టబడ్డాడో, నీవు నేను అలాగే కట్టబడాలనేది ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఉద్దేశం. మరి మన యొక్క జీవితాలను మనం ఎలాగ కట్టుకుంటున్నాము అనే విషయాలను మనమే ప్రశ్నించుకుందాం. మన జీవితాల్లో మనల్ని మనమే సరి చేసుకుందాం. దేవుడు చాలా క్లియర్గా అడుగుతున్నాడు. ఆ కిరీటము నీకు నాకు జ్ఞాపకార్థంగా ఉంది. అది మహిమ కిరీటం, దేవుడిచ్చిన నీతి కిరీటం. దేవుని కృపను బట్టి వాటన్నిటిని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. వాటిని పొందుకోవడానికి నీవు నేను దేవుని యొక్క మందిరంగా కట్టబడుతున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకుందాం. మన జీవితాలను సరి చేసుకుందాం. మన హృదయాలను సరి చేసుకుందాం. దేవుని కొరకు నిలబడదాం. దేవుడు తన తీర్పుని ప్రకటించక ముందే దేవుని ఉద్దేశాలను నీ జీవితంలో ఎలాగైతే నెరవేర్చాలని ఆశపడ్డాడో, నిన్ను ఎలాంటి నిర్మాణంగా చూడాలని దేవుడు కోరుకున్నాడో, అలాంటి నిర్మాణంగా నువ్వు నేను ఉండడానికి మనల్ని మనం సమాయత్తపరుచుకుందాం. ఏడుద్దాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, నా కన్స్ట్రక్షన్ ఎంతవరకు ఉంది? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, పునాది వేయబడిన తర్వాత మన ఇల్లుని మనం పరీక్షించుకోవాలి. నీ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? దేవుని మందిరంగా కట్టబడుతున్న నువ్వు ఎంతవరకు కట్టబడ్డావు? నీ జీవితంలో ఎక్కడి వరకు ఉన్నాయి? ఎంతకాలం పునాదిలేనా? అవి గోడలు కట్టబడ్డాయా? ఎంతకాలం అక్కడే ఉన్నావా? పాపంతోటి లోకపు ఆలోచనలతోటి కొట్టుకుని పోతా ఉన్నామా? లేకపోతే కనుక స్థిరమైన నిర్మాణంగా నీవు నేను నిలబడతా ఉన్నామా? మనం ప్రశ్నించుకుందాం. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.